యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన వారం అంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి నడిపించి పోషించి ఆయుష్నిచ్చి ఆరోగ్యాన్నిచ్చి మరొక నూతనమైన దినములో వారంలో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. ఈ దినము దేవుడు మనకిస్తున్న వాగ్దానము కీర్తనల గ్రంథము 120వ అధ్యాయము 1వ వచనం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టుతిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడూ కూడా శ్రమలు లేకపోయినా, బాధలున్నా, బలహీనతలున్నా, సమస్యలున్నా, అప్పులున్నా, అది ఏది ఉన్నప్పటికీ అది శ్రమగానే మనం అనుకోవాలి. శ్రమగా మనం అనుకున్నప్పుడు ఆ శ్రమను ఆయన దృష్టికి తీసుకెళ్ళాలి. అప్పుడు మనము మొరపెట్టుకోవాలి. ఆయన ఖచ్చితంగా మనకి ఉత్తరం ఇస్తాడు, జవాబునిస్తాడు, నెరవేర్పునిస్తాడు, రెట్టింపు ఘనతను మేలును మనకి కలుగు చేస్తాడు. ఎప్పుడు కూడా మనం శ్రమ వచ్చిందని కృంగిపోకూడదు, బాధ వచ్చిందని నలిగిపోకూడదు, వ్యాధులు వచ్చాయని తొట్టిల్లిపోకుండా, మరి కలత చెందకుండా, మరి అనేక రకాలైన బాధలతో మనం ఉండకూడదండి. ఏది వచ్చినా అది దేవుడు మన మంచి కోసమే పెట్టాడేమో అనుకుని ఆయన సన్నిధిలో ముందుకు సాగిపోవాలండి, ముందుకు నడవాలి. మరి ప్రార్థన అనుభవం కలిగి మనం ఉండాలండి. మనం అందరము కూడా ఒకానొకప్పుడు మరి ఆయన రాజ్యంలోకి చేరవలసిన వాళ్ళమే. మనకి ఎన్ని శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా అన్నీ తీసేస్తాడు. ఒకవేళ తీయలేదనుకోండి, అది ఆయన చిత్తం కాదేమో అనుకోవాలి. ఆయన చిత్తంలో ఉన్న ప్రతి ఒక్కటి మనకి నెరవేర్పు అనేది కలిగిస్తాడనమాట. మరి ఈ చిన్న వాగ్దానం మైండ్లో పెట్టుకుని ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా మనకి ఎంతగానో మేలుకరంగా, దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా మనకు ఉంటుందండి. మరి చదువుకోవాలి, మైండ్లో పెట్టేసుకోవాలి. మీకు చర్చికి వెళ్ళి ప్రార్థన చేసుకునే అవకాశం, సమయం లేనప్పుడు మరి దీని గురించి నేను మైండ్లో పెట్టుకుని ప్రార్థన చేసుకోవాలి. చిన్న చిన్న వాగ్దానాలు మైండ్లో పెట్టేసుకుని క్షణం ధ్యానించుకుంటూ ఉంటే నీకు ఎంతగానో ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ రోజంతా నువ్వు చేసే ప్రతి పనిలో నీకు మేలుకరంగానే ఉంటుందండి. అలాంటి స్థితి దేవుడు నీకు కలుగు చేస్తాడనమాట. ఈ చిన్న వాగ్దానం నీ ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళకి పంపించండి. చదివిన వారు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. ఒక్కసారి దేవుని యొక్క ఆశీర్వాదాలు ఎప్పుడు పడితే ఎప్పటికే అవ్వండి. అవి అలాగ అంచెలంచెలుగా ఆశీర్వదిస్తూనే ఉంటాడు. మరి ఈ దినమంతా ఆయన దగ్గర నుంచి నువ్వు ఆశీర్వాదాలు పొందుకోవాలని, ఈ వాగ్దానం నీకు నెరవేర్పు కలగాలని, మరి దినమంతా నువ్వు నేను మనందరం ఆశపడదామని కోరుకుంటూ ఆమెన్. గాడ్ బ్లెస్ యు.